అందరికీ నమస్కారం. ఆదివారం రోజు ఆవాలతో ఇలా చేస్తే చాలు, 2 నిమిషాల్లో మీ దశ మారిపోతుంది, మీ తలరాత మారిపోతుంది, మీ దరిద్రం అంతా కూడా పోయి మీకు అదృష్టం పడుతుంది. ఆదివారం రోజున ఆవాలతో ఇలా చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఆదివారం అనేది అద్భుతమైన రోజు. ఈరోజు ఎవరైతే ఆవాలతో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి తిరిగి ఉండదు. వారికి ఉండే దరిద్ర బాధలన్నీతో పాటు వారు పడుతున్న కష్టాలు సమస్యల నుండి బయటకు రావచ్చు, చాలా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అని శాస్త్రాల్లో చెప్తూ ఉన్నాయి. ఆదివారం రోజు ఈ ఆవాల పరిహారం చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆ విధంగా బాగా కలిసి వస్తుంది. 2 నిమిషాల్లో మీ తలరాత మారిపోతుంది. చక్కటి ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. ఆవాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి గనక ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కొందరు నల్ల ఆవాలను వాడుతూ ఉంటారు, కొందరు తెల్ల ఆవాలను వాడుతూ ఉంటారు. అంటే కొందరు ఇళ్లలోనే నల్ల ఆవాలు ఉంటాయి, కొందరు ఇళ్లలో తెల్ల ఆవాలు ఉంటాయి. ఇలా మీ దగ్గర ఏ ఆవాలు ఉన్నా పర్వాలేదు, వేటితోనైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆవాలకు మన కష్టాలను తీర్చి మన దశ మార్చే శక్తి ఉంటుంది కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారం చేయండి. మరి ఇంతకీ ఆదివారం రోజు ఆవాలతో ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు బుద్ధిహీనుడకు మంచి మాటలు చెప్పాలని చూస్తే ఏం జరుగుతుందో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం గండకారణ్యంలో ఒక చెట్టు మీద సూచి ముఖం అనే ఒక పక్షి నివసిస్తూ ఉండేది. దానికి ఇతరులకు సహాయపడాలన్న సద్బుద్ధి ఉండేది. ఆ చెట్టు ప్రక్కల చెట్ల మీద కొన్ని కోతులు కూడా నివాసం ఉండేటివి. శుచి ముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగి ఆ ఆహారం తిని సాయంత్రాన్ని ఇంటికి వచ్చేవి. ఒకసారి వర్షాకాలంలో చలికాలం వచ్చింది. చలికి తట్టుకోలేకపోతూ ఉన్నాయి. మంట వెలిగించడం రాదు, మరి ఎలా అని ఆ కోతులు ఆలోచిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం అంతా ఎండ బాగానే ఉన్నా రాత్రవుతున్న కొద్దీ చలి తీవ్రత పెరిగిపోసాగింది. పైగా అది అడవి కాబట్టి సహజంగానే చలి విపరీతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళే మనుషులు చలి కాచుకోవడానికి మంట వేసుకునేవారు. ఆ మంటను చూసి మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుండేది అని అనుకునేవి. కానీ మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా. దాంతో అవి తమలో తాము ఎంతో మదన పడిపోతూ ఉన్నాయి. కోతి ముఖం చేస్తున్న తంతునంతా కూడా రోజు కనిపెడుతూనే ఉంది. రాత్రిపూట వెనుగురు పురుగు ఎగురుతూ ఉంటే వాటి శరీరంలో నుంచి వచ్చే వెలుతురుని చూసి కోతులు అది మంట అని అనుకున్నాయి. ఓ రోజు రాత్రిపూట కోతులన్నీ ఒక్కొక్కటిగా మినుగుల పురుగులు పట్టుకొని ఓ చోట కుప్పగా పోసాయి. మినుగురు పురుగులు శరీరం నుండి వెలుగునే అవి మంట అనుకొని ఆ పురుగులు చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి. శుచి ముఖం కోతులు చేస్తున్న ఆ తతంగమంతా కూడా గమనిస్తూ ఉన్నాయి. చౌతుల శ్రేష్ఠుడు చూసి దానికి నవ్వొచ్చింది. కోతులు ఎంత తెలివి తక్కువవి, మినుగురు పురుగుల నుండి వచ్చే వెలుగునే మంట అనుకుంటున్నాయి, పైగా చుట్టూ చేరి చలిమంట కాచుకుంటున్నాయి అని తనలో తాను నవ్వుకుంది. ఒకరోజు రాత్రి కోతులన్నీ కూడా ఎప్పట్లాగానే మునిగిల పురుగులను పట్టి ఒక కుప్పట చలి కాచుకుంటున్నాయి. శుచి ముఖం అది చూసి ఊరికే ఉండలేకపోయింది. కోతులకు వాస్తవ విషయం చెప్పాలని అనుకుంది. అప్పుడు అది కోతులతో దగ్గరికి వెళ్ళి, అయ్యో కోతులారా, మీరు చలి కాచుకుంటుంది నిజంగా మంట కాదు, అవి మునిగిన పురుగులు. ఆ పురుగులు శరీరం నుండి వెలువడేది కేవలం వెలుగు మాత్రమే. ఆ వెలుగునే మీరు వేడిమి అని అనుకొని భ్రమపడుతున్నారు. కట్టె పుల్లల్ని కాలిస్తే మంట వస్తుంది, ఆ మంటకు వేడి ఉంటుంది, అంతేగాని ఈ మినుగుడు పురుగులకు వేడిమి ఎక్కడుంటుంది అంది నవ్వుతూ. కోతులన్నీ శుచి ముఖం చెప్పిన మాట విన్నాయి. పక్షి ఏమిటి మాకు సలహా ఇస్తున్నది అని అనుకున్నాయి. ఇంతలో మళ్ళీ శుచి ముఖం ఇలా అంది, కోతుల్లారా, ఇందాకే ఈ దారి వెంట వెళ్ళిన మనుషులు మంట వేసుకొని చలి కాసుకున్నాయి కదా, అక్కడ చూడండి ఇంకా నిప్పు ఉంది, అందులో కట్టె పుల్లలు తెచ్చి వేయండి, అవి రాసుకొని మంట వస్తుంది, మీకు చలి బాధ తీరుతుంది అంది. కోతులన్నీ శుచి ముఖం వైపు ఆశ్చర్యంగా అసహనంగా చూశాయి. శుచి ముఖం మళ్ళీ అంది, అలా చూస్తారే, మీరు ఎంతసేపు ఆ మినుగురు పురుగుల వద్దకు కూర్చున్నా ఏమీ లాభం, అక్కడే వేడిమి ఉండదు అని అనుకుంది. కోతులకు కోపం నశాలానికి అంటింది. వాటిల్లో ఒకటి తెలివిగా శుచి ముఖంతో,
ఆ మంట ఎలా వేయాలో కాస్త మా దగ్గరికి వచ్చి చూపించకూడదు అని అడిగింది. తనను సలహా అడిగారన్న ఉత్సాహంతో శుచి ముఖం ఒళ్ళు మరిచి పాపం కోతుల దగ్గరికి వెళ్ళింది అమాయకంగా. అప్పటికే బాగా కోపంతో ఉన్న కోతులు ఒక్క ఊదుడున శుచి ముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి. ఓరి పడవ, మేము ఇంత పెద్ద జంతువులం, నువ్వేమో వేలడంత లేవు, అయినా మాకు సలహా ఇస్తూ నీతులు కూడా చెప్తున్నావా? నీకున్న పాటి బుద్ధి మాకు లేదా ఏమిటి అని కోతులు కోపంగానే తమకు మంచి చేయబోయిన శుచి ముఖం మెడ పట్టుకొని పిసికి చంపేశాయి. కాబట్టి మూర్ఖులకు హితవు చెప్పరాదు, సలహా ఇవ్వరాదు. ఎందుకంటే బుద్ధిహీనులు మంచి వాళ్ళు చెప్పిన మాటల్ని వినరు. పైగా వాళ్ళ వల్ల బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది. కాబట్టి దుష్టులకు బుద్ధిహీనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. లేదంటే శుచి ముఖానికి పట్టిన లాంటి గతే మంచి వారికి పడుతుంది. ఇక విషయంలోకి వస్తే ఆదివారం అంటే చాలా శక్తివంతమైన రోజు. ఆదివారం అంటే అమావాస్యకు సమానమైన రోజు. అందుకే మన పూర్వీకులు ఆదివారం రోజు నియమాలు పాటించేవారు. ఆదివారం రోజు నాన్ వెజ్ తినేవారు కాదు. ఇప్పుడు తినేస్తూ ఉన్నారు, కానీ పాత రోజులలో నాన్ వెజ్ ఆదివారం రోజు తినేవారు కాదు. అలాగే ఆదివారం రోజు సెలవు తినమని అందరూ ఆ రోజే ఇంట్లో బూజులు దులుపుతూ ఉన్నారు. ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటారు, కానీ ఆదివారం రోజు ఇల్లు క్లీన్ చేయకూడదు. అలాగే ఆదివారం రోజు ఉసిరికాయను ఉసిరి చెట్టు నుండి కోయకూడదు. ఇక ఆదివారం రోజు ఆవాలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, 2 నిమిషాల్లో మీ దశ మారిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఆదివారం రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత 1 స్పూన్ ఆవాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ పరిహారాన్ని చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి. ముందు ఆవాలు తీసుకొని వాటిని ఒక చిన్న పేపర్లో వేయండి. తర్వాత ఆ పేపర్లోనే ఒక పసుపును, అంటే ఒక చిటికెడు పసుపును, ఒక యాలక్కాయను కూడా వేయండి. ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలు. నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచి వస్తువులు కనుక వీటన్నిటిని ఒక పేపర్లో వేసి పొట్లంలాగా కట్టండి. తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద పెట్టి ఆ రాత్రంతా వదిలేయండి. మళ్ళీ మరునాడు ఉదయం దానిని కలపవద్దు. అలా గ్యాస్ పొయ్యి పక్కన ఆ పొట్లాన్ని పెట్టండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి మీ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత ఈ పొట్లాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టి ఈ పొట్లం పైన కొంచెం కర్పూరం పొడిని కూడా చల్లి ఆ గిబుళ్ళతో వెలిగించి కాల్చివేయండి. లాస్ట్లో బూడిద మిగులుతుంది కదా, ఆ బూడిదను గాలిలో కలిసేలాగా ఊఫని ఊదేయండి. ఇలా చేసిన 2 నిమిషాల్లోనే మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. మీకున్న కోరికలను తీరే మార్గాలు తెలుస్తాయి. మీ దశ మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది. కనుక మీరు కూడా ఆదివారం రోజు ఇలా చేసి శుభాలను పొందండి. రేపు ఆదివారం నాడు చెంబడు నీళ్ళతో ఒక పరిహారం చేస్తే 10 నిమిషాల్లో మీ దరిద్రమంతా కూడా పోయి జాతకం అద్భుతంగా మారిపోతుందని పెద్దలు అంటున్నారు. మరి ఆ పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో దరిద్రం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ దరిద్రాన్ని తరిమేసి ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం రకరకాల పరిహారాలు చేసేవారు కూడా లేకపోలేదు. ఇలా దరిద్ర బాధలు ఉన్నవారు, అంటే ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఏ రకమైన సమస్యలు ఉన్నవారైనా ఆదివారం చెంబడు నీళ్ళతో ఒక పని చేశారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మొదటిగా ఆదివారం ఉదయమే నిద్రలేచి చెంబడు నీటి తీసుకొని దానిలో చిటికెడు కుంకుమ, ఎండుమిరప గింజలు, ఒక ఎర్ర పుష్పం వేసి ఆ నీటిని సూర్య భగవానుడికి తూర్పు వైపు తిరిగి సమర్పించండి. ఆ తర్వాత 7 నుండి 8 గంటల మధ్యలో, అంటే ఉదయం సూర్యుడికి సమర్పించిన తర్వాత 7 నుండి 8 గంటల మధ్యలో ఒక రాగి లేదా ఇత్తడి లేదా స్టీల్ చెంబును తీసుకోండి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేసే ముందు ఏ ఆహారం కూడా తినకూడదు. ఈ పరిహారం చేయడం పూర్తయిన తర్వాత తనియవచ్చు. తర్వాత ముందు చెంబును తీసుకొని గంగాజలం లేదా రోజువారీ ఇంటిలో వాడే నీటిని నింపండి. ఈ పరిష్కారానికి ₹1 కూడా ఖర్చు అవసరం లేదు. ఈ ప్రక్రియ చేసే ముందు స్నానం చేసి ఇల్లంతా తుడుచుకొని సూర్యుడికి ఆజ్యం సమర్పించాలి. ఆ తర్వాత మాత్రమే చేయాలి. చెంబులో నీటిని తీసుకున్నారు కదా, ఆ నీటిలో చిటికెడు సింధూరం వేసి అలాగే మంచి సువాసన వచ్చే అత్తరును కూడా కొంచెం వేయండి. ఆ తర్వాత మీ ఇష్టదైవ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలా జపించేటప్పుడు మీ చెయ్యిని ఈ చెంబుపై ఉంచండి. ఇలా చేస్తే ఆ నీటికి మంత్రబలం వస్తుంది. అప్పుడు చెంబులోని నీరంతా కూడా శక్తివంతంగా మారిపోతుంది. ఇలా చేశాక ఈ నీటిని ఇంట్లో చల్లండి.
అలా చల్లేటప్పుడు ఈ నీరు నేలపై పడకుండా చూసుకోండి. గోడలపై, రూఫ్ పై మాత్రమే ఈ నీటిని చల్లాలి. సరాసరి నేలపైన చల్లరాదు. ఇంట్లో ఒక బాత్రూమ్ వదిలేసి మిగతా అన్ని గదుల్లోని ప్రతి మూల, ప్రతి గోడ పైన, అన్ని చోట్ల కూడా, వంటగదిలో, ఇంట్లో ప్రతి చిన్న గదిలో కూడా చల్లాలి. ఇలా చల్లేటప్పుడు జాగ్రత్తగా ఓం శాంతి శాంతి అని మంత్రాన్ని దీర్ఘంగా పఠించాలి. ఇలా చేశారంటే 10 నిమిషాల తర్వాత మీ ఇంట్లో ఏ శక్తి అయితే మీకు సమస్యలు తెచ్చిపెడుతుందో ఆ శక్తి ఇంటిని వదిలి పారిపోతుంది. మీకున్న దరిద్రం కూడా దానితో పాటు పారిపోతుంది. ఈ పరిహారం చేసేటప్పుడు చెప్పులు కూడా ధరించకూడదు. ఈ పరిహారం పూర్తయ్యేంత వరకు ఆహారం తినకూడదు. ఇంటిని, వంటిని, మనసును శుద్ధిగా ఉంచుకొని నిష్కల్మషంగా ఈ పరిహారం చేస్తే ఎలాంటి దరిద్ర బాధలైనా సరే దూరమైపోతాయి. ఆర్థిక, ఆరోగ్య, ధన సమస్యలు కూడా, ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ప్రతి ఆదివారం ఈ పరిహారం చేశారు అంటే తప్పక ఆ సమస్య తొలగి మీరు కుబేరులుగా మారిపోతారు. ఇది మార్గశిర మాసం. మార్గశిర మాసంలో ఆదివారాలకు విశేషమైన శక్తి, ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ రేపు ఆదివారం చెంబడి నీటితో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు ఆదివారం రోజు చెంబడి నీటితో ఈ విధంగా చేయండి. సంతోషంగా ఉండండి.